మరి గత రాత్రి మనము చాలా విషయాలు మనం ధ్యానం చేసాం. ఆయన కృపలో మనందరినీ జ్ఞాపకం చేసుకొని గొప్ప భాగ్యాలను మనకు అనుగ్రహిస్తున్నాడు. మరి ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిలో నుండి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మరి ఇప్పుడు చాలా ప్రమాదం ఉంది. మరి వాతావరణం అంతా చాలా ప్రతికూలంగా ఉంది. ఏ సమయానికి ఎటువంటి వార్త వినవలసి వస్తుందో మనకు తెలియదు. మరి గత శుక్రవారం కూడా మన దుమ్ములపేట ప్రాంతంలో కొన్ని తాటెకిల్లులు కాలిపోయినాయి. ఎవరైనా ఊహించుంటారా? ఎవరు ఊహించుండరు. ప్రియరా, మరి ఎవరికి ఏ విధమైన ప్రాణ నష్టం జరగలేదు. మరి దేవుడు ఎంతో కృపలో తన జ్ఞాపకం చేసుకొని మనకు ఆయన భద్రతను, క్షేమాన్ని ఇస్తున్నాడు. దేవుడు మన పట్ల ఎన్నో మేలులు చేస్తూ ఉన్నాడు. అందుకే మనము కొండలలో వెళ్ళినా ఏమండి మనము తప్పించబడుతున్నాం. అగ్నిలో నడిచినా, నీళ్ళలో నడిచినా ఏమండి మనము క్షేమంగా ఉంటున్నాం. కనుక ప్రియరా, అంత గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యమైన క్రియలు దేవుడు మన పట్ల చేస్తూ ఉన్నాడు. కనుక దేవుని ఎప్పుడు మనము ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలి. దేవుని స్తుతించే బిడ్డలుగా మనం ఉండాలి. దేవుడిచ్చినటువంటి సమయాన్ని దేవుని కొరకు మనము గడపాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ స్త్రీల కూడి జరుగుతూ ఉంది. మరి చక్కగా కొంతమంది వస్తూ ఉన్నారు. మరి మన సంఘ బిడ్డలందరి కొరకు మరి ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. అలాగే సిద్ధపాటు కూడిక ప్రతి శనివారం జరుగుతుంది. మరి చాలామంది రావడం లేదు. నేను అంటాను, 2024 సంవత్సరం నీ జీవితంలో మరలా రాదు. ఇంకొక నెల, ఈరోజు డిసెంబర్ 1, ఈ నెల గడిచిపోతే 2025లోనికి మనం వెళ్ళిపోతాం. 2024లో ఎన్ని సిద్ధపాటు కూడికలకు నేను వచ్చాను అని మీరు ఆలోచన చేస్తే ఏంటి మీకే అర్థమవుతుంది. 2024లో ఎన్ని ఆరాధనలకు నేను వెళ్ళాను ఒకసారి మీరు ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది. ఆ సంవత్సరానికి 52 ఆదివారాలు ఉంటాయి. 52 ఆదివారాలు నేను ఖచ్చితంగా దేవుని సన్నిధిలో గడిపాను అన్న సాక్ష్యాన్ని మనము ఇవ్వగలగాలి. ఎందుకంటే 2024 సంవత్సరం దేవునికి ఎందుకు ఇచ్చాడు? నిన్ను ప్రేమించి, నిన్ను అనేకమైన ఇబ్బందుల్లో నుండి, శారీరకమైనటువంటి బలహీనతల్లో నుండి, సమస్యల్లో నుండి, ఏంటి అనేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు నిన్ను తప్పించి 2024 సంవత్సరానికి ఇచ్చాడు. ఈ 2024 సంవత్సరం గతిస్తుంది. ఈ ఒక్క నెల, ఇది క్రిస్మస్ నెల. చాలా బిజీ షెడ్యూల్స్, బిజీ కార్యక్రమాలు. ఈ నెల కూడా గడిచిపోతే మనము 25లోకి వెళ్ళిపోతాం. కనుక ఒక నూతనమైనటువంటి తీర్మానాలతో మనము 2025లోనికి మనం అడుగు పెట్టాలి. 24లో ఉన్న మేలుల కంటే అధికమైన మేలులు మనము పొందుకోవాలి. 24లో ఉన్నటువంటి కార్యక్రమాల కంటే ఎక్కువ కార్యక్రమాలు మనం చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, మరి ఈరోజు ప్రభువుల సంస్కారం ఉంది. మనము మరి తొందరగా మనము కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెళ్దాం. ఈ సమయంలో కళ్ళు మూసుకోండి. మనము చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య సందేశానికి వెళ్దాం. అందరూ అలాగే కళ్ళు మూసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారివైన తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఇదిగో నాయనా, గడిచిన నవంబర్ మాసం అంతా కూడా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ డిసెంబర్ మొదటి వారము, మొదటి రోజునైనా నీ సన్నిధిలో నిన్ను స్తుతించే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చావు ప్రభువా. ఇదిగో మాలో ఏ మంచితనము లేదు, మాలో ఏ ప్రేమ లేదు నాయనా, ఏ పరిశుద్ధత లేదు. కేవలం నీ కృపను బట్టి ఏ ప్రభువా ఈరోజు మేము ఇలా ఉన్నాం తండ్రి. నీవు గొప్ప దేవుడువు తండ్రి, మంచి దేవుడు ప్రభువా. ఇదిగో నీవు మాట్లాడే దేవుడవు, నీవు జీవము గల దేవుడవు నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయనా, ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి. ప్రారంభం నుండి ఇంతవరకు మీరు మాతో ఉండి నడిపించారు, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి, వచ్చిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి.
ఇదిగో ప్రభా నీ సన్నిధికి ఇదిగో వట్టి పాత్రల వలె వచ్చినటువంటి వారిని నింపబడిన పాత్రల వలె మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ నీ వాక్యము ద్వారా తృప్తి పరచబడుదురుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ ప్రభా నీ మాటలను బట్టి ఆదరించబడుదురుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. ఎవరికి ఏ మాటలు అవసరమో నాయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. జీవాహారము నేనేనని సెలవిచ్చిన దేవుడవు నాయనా, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన మా అందరికీ ప్రభా జీవాహారాన్ని అందించండి నాయనానికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి ఇటువంటి గలిబిలి లేకుండా ఇదిగో నాయన క్రమంగా మర్యాదకరంగా ఇదిగో ఈ కార్యక్రమం నడిపించండి. వాక్య సందేశం అంతట్లో నీ కృప మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించండి. మీరే మాతో మాట్లాడమని సమస్త మహిమా ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, మనము చక్కగా మరి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మరి దయచేసి ఎవరు కూడా అనాలోచనగా ఉండవద్దు. శ్రద్ధగా మనము దేవుని మాటలు విందాం. బైబిల్ గ్రంథంలో ఆది కాండము 22వ అధ్యాయము, ఆది కాండం 22వ అధ్యాయము. గతించినటువంటి వారంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేశాం. గత వారంలో కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి సమయం సరిపోలేదు కనుక గత వారంలో విన్న వాక్యాన్ని మిగిలిన సందేశాన్ని మనము కంటిన్యూ చేసుకుందాం. గత వారము మీరందరూ కూడా మరి వాక్యాన్ని విన్నారు. మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆది కాండము 22వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు మనము ధ్యానం చేయగలిగితే ఈ యొక్క ఆది కాండం 22వ అధ్యాయంలో కొన్ని సంఘటనలు, కొన్ని సన్నివేశాలు రాయబడ్డాయి. ఈ సందర్భంలో రాయబడినటువంటి ప్రతి మాట మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరంగా ఉంటుంది. ఈ ఆది కాండము 22వ అధ్యాయము ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితము రాయబడినప్పటికీ నేటి నవనాగరికత కలిగినటువంటి నేటి క్రైస్తవ్యానికి యొక్క ఆధ్యాత్మికమైన జీవితాలకు ఎంతో క్షేమకరంగా, ఎంతో మేలుకరంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియరా, జాగ్రత్తగా విందాము వాక్యాన్ని. ఈ ఆది కాండము 22వ అధ్యాయంలో రాయబడినటువంటి విషయాల్లో మనకు అబ్రహాం గారి యొక్క ప్రస్తావన కనబడుతుంది, దేవుని యొక్క ప్రస్తావన కనబడుతుంది, ఇస్సాకు గారి యొక్క ప్రస్తావన, అక్కడ గాడిదల ప్రస్తావన ప్రియర్, అలాగే ఒక మోరియా పర్వతం అనేటువంటి ఒక పర్వతం గురించి, అలాగే ఈ సందర్భంలో ఒక గొర్రె పిల్ల, ఒక పొట్టేలు అక్కడ దహన బలికి దేవుడే సిద్ధపరిచినటువంటి ఆ సందర్భం కూడా మనకు కనబడుతూ ఉంది. ఈ సందర్భాలన్నిటిని కూడా మనం ఆలోచన చేస్తే ప్రియరా, ఇవి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. నేను మీకు జాగ్రత్తగా మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ఆది కాండము 22వ అధ్యాయంలో రాయబడినటువంటి కొన్ని స్థలాలు కూడా ఉన్నాయి. ఒక స్థలం ఉంది, అలాగే మన అబ్రహాం గారు, ఇస్సాకు గారు ఉన్నారు అక్కడ. ఆ గాడిదలు తోలుకొని వచ్చినటువంటి కాపరులు ఉన్నారు. ప్రియరా, అక్కడ మనకు అగ్ని కనబడుతుంది. అగ్ని అనగా దేవుని యొక్క ఉగ్రతకు సాదృశ్యం. అబ్రహాము ప్రియరా తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా కనబడుతున్నాడు. అక్కడ ఇస్సాకుకు బలి ఇవ్వడానికి సిద్ధపరిచిన కట్టెలు మానవులందరి పాపములకు సాదృశ్యంగా ఉన్నాయి. మోరియా పర్వతం అనగా యేసుక్రీస్తు వారు ప్రాణమర్పించినటువంటి కల్వరి కొండకు సాదృశ్యంగా ఉంది. ఇస్సాకును బలి ఇవ్వడానికి అబ్రహాము గారు ఎత్తినటువంటి కత్తి దేవుని తీర్పుకు సాదృశ్యంగా ఉంది. ప్రియరా, ఈ సందర్భంలో గాడిద ఉంది. గాడిదనగా ఒక పాపికి సాదృశ్యంగా ఉంది ప్రియారా. ఇక ఇసుక అనగా ఇజ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా దేవుడు అబ్రహాం గారికి నీ సంతానమును ఇసుక రేణువులను చేస్తానని వాగ్దానం చేస్తాడు. ఇలా ప్రతి విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటే మన ఆత్మీయ జీవితానికి ఇవి క్షేమకరంగా కనబడుతూ ఉన్నాయి. ప్రియరా, నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ సందర్భంలో దేవుడు అబ్రహామా అబ్రహామా అని 3 సార్లు పిలుస్తాడు. వింటున్నారా?
దేవుడు అబ్రహాము గారిని పిలుస్తాడు, అబ్రహామా అని పిలుస్తాడు. చదవండి ఒకసారి 2వ వచనం, మొదటి వచనం చదువుదాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను, ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా. వింటున్నారా? దేవుడు అబ్రహామా అని పిలిచాడు. రెండవది ఎక్కడ పిలిచాడు? 11వ వచనం, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతనిని పిలిచెను. మూడవదిగా ప్రియుల 15వ వచనంలో చదవండి, వెండి పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనిను. పరలోకము నుండి ఒక స్వరము. ఈ సందర్భంలో దేవుడు అబ్రహాముతో 3 సార్లు అబ్రహాము గారిని 3 సార్లు పిలుస్తాడు. ఏమండి, పిలుపు చాలా శ్రేష్టమైనది, పిలుపు చాలా విలువైనది. పిలుపు ఉంటేనే ఆటోమేటిక్గా ప్రతిచర్య అనేది జరుగుతుంది. అర్థమవుతున్నాయా మీకు? పిలుపు ఉంటేనే ప్రతిచర్య జరుగుతుంది. పిలుపు లేకపోతే అటువైపు నుండి మనకు స్పందన అనేది రాదు, అటువైపు నుండి మనకు రిప్లై రాదు. స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఇంతకుముందు పేర్లు పెట్టి పిలిచేవారు, అటెండెన్స్ చేసేవారు, పేర్లు పెట్టి అటెండెన్స్ చేసేవారు. అందరూ ఏమనేవారు అప్పుడు? ఎస్ మేడం, ఎస్ టీచర్, ప్రజెంట్ సార్, ప్రజెంట్ టీచర్. చదువుకున్న వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి బాగా అర్థమవుతుంది. రాను రాను ఏమైపోయిందంటే అవి ఆ పేర్లకు ఒక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ పిలుస్తారు. నెంబర్ 1, నెంబర్ 2. అమ్మ ఎవరు ప్రజెంట్ చెప్పట్లేదేంటి ప్రియరా? అంటే ఒక నెంబర్ను పిలవగానే ఆ నెంబర్ ముందే చెప్తారు కాబట్టి మేము వచ్చామని నేను చెప్తాను. అంటే ఇక్కడ ఏమి వినబడుతుంది? మొట్టమొదటిగా పిలుపు వినబడుతుంది. పిలుపు ఉంటేనే అటువైపు నుండి మనకు రిప్లై, సమాధానం అనేది వస్తుంది. చాలాసార్లు కుటుంబంలో కూడా ప్రియరా భర్త భార్యని పిలుస్తాడు. అమ్మా ఇదిగో ఏం చేస్తున్నావు, ఇదిగో ఆ నీళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టు, ఇదిగో అన్నం పెట్టి అని పిలుస్తాడు. పిలిచినప్పుడు ఏం చేస్తారు? వెంటనే చేస్తారు. పిలవకుండా మౌనంగా ఉన్నావు అనుకోండి, ఏమంటారు భార్య? నువ్వేం పిలిచేవేంటి, నువ్వేం చెప్పేవేంటి అంటారు. ప్రియరా, పిలుపు అనేది చాలా శ్రేష్టమైనది. బైబిల్ గ్రంథంలో పిలుపుల గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. సర్వసాధారణంగా పిలుపు అనేటువంటి మాట ఎక్కడ ఉపయోగపడుతుందంటే, ఎవరైనా సేవకు వచ్చారనుకోండి, ఎవరైనా పరిచర్యకు వచ్చారనుకోండి, నీకు పిలుపుందా పిలుపుందా అని అంటారు. అక్కడ మాత్రమే పిలుపును ఉపయోగిస్తారు తప్ప ఇక చాలా విషయాల్లో పిలుపును ఉపయోగించరు. బైబిల్ గ్రంథంలో 7 రకాల పిలుపులు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో 7 రకాల పిలుపులు ఉన్నాయి ప్రియరా. పిలుపు చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది. సర్వసాధారణంగా పిలుపు కొంతమందిని గురించే మాట్లాడతారు. నాలాంటి భేదవాళ్ళు ఎవరైనా సేవకు వచ్చి సేవ చేశారనుకోండి, నేను ఎవర్రా సేవ చేయమన్నారు, నీకు పిలుపు ఉందా, నువ్వు ఎలా సేవకు వచ్చావు, నేను ఎవరు పిలిచారు, దేవుడిని పిలిచాడా అని అడుగుతారు. అదే ఒక ఉన్నతమైన ధనవంతుడు కుటుంబంలో ఎవరైనా సేవకు వచ్చాడు అనుకోండి, వాడికి పిలుపులు అవసరం లేదు. చాలామంది పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు, వారి యొక్క కుమారులు కుమార్తెలు ఎవరైనా పరిచర్యకు వచ్చారనుకోండి, వారికి పిలుపు ఉందా లేదని ఎవరు వారిని అడగరు. పిలుపు గురించి సరైనటువంటి అవగాహన ఈరోజు చాలా మందికి లేదు. ఇక్కడ దేవుడు అబ్రహాముని పిలుస్తున్నాడు, అబ్రహామా అబ్రహామా అని పిలుస్తున్నాడు. అబ్రహాము ప్రియరా, దేవుడు పిలిచిన వెంటనే అబ్రహాం ఏం చేశాడు? ప్రతిస్పందించాడు, అంటే సమాధానం ఇచ్చాడు. ప్రియరా, మనకు ప్రారంభంలో ఆదికాండంలో కూడా ఆదామా ఆదామా నువ్వెక్కడున్నావు అని దేవుడు ఆదాము గారిని పిలుస్తాడు. అప్పుడు ఆదాము ఏమంటాడు? అయ్యా, నీ స్వరము విన్నప్పుడు నేను దిగంబరనై ఉంటిని కనుక ఇదిగో నేను చెట్ల చాటు నేను దాక్కుని ఉన్నాను. సమాధానం ఇచ్చాడు, ఇవ్వలేదా? సమాధానం ఇచ్చాడు. ప్రియరా, బైబిల్ గ్రంథంలో పిలిచిన ప్రతి పిలుపుకు సమాధానం వచ్చింది. ఇక్కడ అబ్రహాము గారు కూడా దేవుడు పిలిచినటువంటి పిలుపుకు సమాధానాన్ని ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, నేను ఇప్పుడు పిలుపుల గురించి చెప్పను గాని, గత వారంలో దేవుడు అబ్రహాముని పిలిచి ఏం చెప్పాడో ఒకసారి మీకు జ్ఞాపకం చేసి మిగిలిన విషయం నేను మీకు జ్ఞాపకం వివరిస్తాను. మొట్టమొదటిగా దేవుడు అబ్రహాముని పిలిచి ఏం చెప్పాడు? ఒక స్థలాన్ని చూపించాడు. ఒక చోటికి, ఒక ప్లేస్కి, ఒక స్థలం దగ్గరికి వెళ్ళమన్నాడు. అబ్రహాము వెంటనే ఆ స్థలాన్ని చూశాడు. మీకు చెప్పాను దానికి ఎక్స్ప్లెనేషన్. ప్రియ, రెండవదిగా అబ్రహాము వెళ్ళమన్న చోటికి ఏం చేశాడు? వెళ్ళాడు. ముందు ఏం చేశాడు? వెళ్ళమన్న ముందు వెళ్ళమన్న చోటుకి వెళ్ళాడు. రెండవది ఏం చేశాడు? చూడమన్న ప్లేస్ని చూశాడు. మూడవది ఏంటి? చెయ్యమన్న దాన్ని అబ్రహాము చేశాడా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది?
కాబట్టి మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో వాటి గురించి మనం ఆలోచన చేద్దాం. ఆదికాండము 9వ అధ్యాయము 22వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి ఎత్తి కత్తి పట్టుకొనగా దేవునికి మహిమ కలుగును గాక. ప్రియరా, అబ్రహాము గారికి దేవుడు ఒక పని చెప్పాడు. జాగ్రత్తగా వినాలి. ఇది ఎంత ఖండితమైనటువంటి కఠినమైనటువంటి పని మీకు అర్థమవుతుంది. ఏమండి, చాలా సందర్భాల్లో నేను ఏదైనా మీకు పని చెప్పాను అనుకోండి, మీరు మనసులో అనుకుంటున్నారో లేదో నాకు తెలియదు. దాన్ని మీరు ఎలాగా రిసీవ్ చేసుకుంటున్నారో నాకు తెలియదు. ఎందుకంటే నేను కూడా ఒక సాధారణ మనిషిని కాబట్టి నేను చెప్పిన పనిని మీరు మనసులో ఏ కోణంలో మీరు తీసుకుంటున్నారో, అది చెయ్యాలా లేదా, నాకెందుకు చెప్తున్నారని మీరు అనుకుంటున్నా నాకు తెలియదు. కానీ ఇక్కడ ఒక చాలా కఠినమైనటువంటి పని దేవుడు అబ్రహాం గారు చెప్పాడు. ఏమని చెప్పాడు? 90 సంవత్సరాల వయసులో లేక 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 ఒక కుమారుడు, ఒక అందమైన కుమారుడు, ఒక సొగసైన కుమారుడు కింద పెట్టడానికి కూడా ఇష్టపడట్లేదట. సారా అబ్రహాం కూడా ఇద్దరు అంత ముద్దు చేస్తున్నాడట, చాలా అందంగా ఉన్నాడట. మన పిల్లలు నల్లగా ఉన్నా కూడా తెగ ముద్దు తీసుకుంటాం కదా. ఇస్సాక్ గారట చాలా అందగాడట, చాలా సొగసైన వాడట, చాలా అందగాడు. ఒక లేక 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 పుట్టిన ఆ యొక్క కుమారుడిని వారు చాలా చూసి ఆనందిస్తున్నారు, మురిసిపోతూ ఉన్నారు. కనీసం కింద కూడా పెట్టట్లేదు. మనం బాత్రూమ్కి వెళ్తే ఇచ్చి చిచ్చి అంటాం కదా మన పిల్లలు. కానీ అబ్రహాం గారు ఇస్సాక్ గారు 1కి 2కి వెళ్ళినా కూడా కింద పెట్టట్లేదటండి. ఎందుకు? 90 సంవత్సరాల వయసులో వారు ఒక కుమారుని వారు పొందుకున్నారు. చాలా అందంగా ఉన్నాడు. ఆ కుమారుని కింద పెట్టలేకపోతున్నారు. ఒక్క నిమిషం కూడా ఆ కుమారుని ఎక్కడ కింద పెట్టట్లేదట అండి. అలాంటి సందర్భంలో దేవుడు అబ్రహాం గారికి ఏం చెప్పాడు తెలుసా? అబ్రహామా, ఇదిగో నీ దగ్గర ఉన్నటువంటి కుమారుడు, నువ్వు ప్రేమిస్తున్న కుమారుడు నాకు బలి ఇవ్వగలవా? బలి ఇవ్వగలవని అడగడం లేదండి, బలి ఇవ్వి అని ఆర్డర్ చేశాడు, ఆజ్ఞాపించాడు. మనకి కొన్ని విషయాలు తెలుసు కదా. ఒకటి రిక్వెస్ట్, ఆర్డరు, ఇంకోటి ఏదో ఉంటుంది కదా. ఒకటేంటంటే రిక్వెస్ట్ అంటే బ్రతిమలాడుకోవడం, రెండోది ఆర్డర్ చేయడం అంటే ఖండితంగా ఇది చెయ్యి అని చెప్పడం. ఇంకోటి ఏంటంటే రూల్, అర్థమవుతుందా? కండిషన్స్, రూల్స్ అనమాట. అంటే ఇది చెయ్యాలి ఖచ్చితంగా ఒక రూల్ ఉంటుంది. ఈ విషయాలు మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ అబ్రహాము గారు తన కుమారుణ్ణి బలి ఇవ్వాలని రూల్ ఏమనుందా? రూల్ ఏమీ లేదండి. రెండవదిగా అబ్రహాము గారిని దేవుడు, అబ్రహామా ప్లీజ్ 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 నీ కుమారుడు నాకు ఇస్తావా అని అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నాడా? అది కూడా లేదండి. ఇక్కడ అబ్రహాము గారి దేవుడు ఏమని అడుగుతున్నాడు? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు బలి అర్పించు అని ఆర్డర్ వేశాడండి అబ్రహాము గారికి దేవుడు. అబ్రహాము గారు, అదేంటి ప్రభువా, లేక 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 ఇచ్చావు కదా, నువ్వు ఈ కుమారుని బలి ఇచ్చేయమంటే ఎట్లా? నేనెవ్వరు ప్రభు అన్నాడా? మారు మాట చెప్పకుండా, తన భార్య సారా గారికి కూడా చెప్పకుండా అబ్రహాము గారు చెప్పిన దేవుడు అబ్రహాం గారికి చెప్పిన పని చేయడానికి తన కుమారుని తెల్లవారుజామునే తీసుకొని ప్రయాణమై వెళ్ళిపోయాడండి. ఏ మాట మారు మాట చెప్పలేదు. ప్రియరా, ఏ విషయంలో కూడా ఇదిగో తన భార్యని అడగలేదు. ఇదిగో దేవుడు మన కుమారుని అడుగుతున్నాడు, మనం ఇద్దామా అని తన భార్యని అడగలేదండి అబ్రహాం గారు. తన ఒక రాత్రి అంతా, ప్రభా నేను రాత్రి అంతా ఆలోచించుకొని ప్రార్థన చేసి చెప్తాను ప్రభా అన్నాడా? అది కూడా లేదు. ప్రియరా, వెంటనే దేవుడు చెప్పిన వెంటనే చేయడానికి అబ్రహాం గారు సిద్ధపడిపోయాడు. తన కుమారుని తీసుకుని వెళ్ళిపోయాడండి. ఈరోజు మనం ఈ వాక్యాలు వింటున్నప్పుడు కొన్ని ఆలోచనలు మన మెదడులో తిరుగుతూ ఉన్నప్పుడు, ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి, దేవుని కొరకు నేను అది చేస్తాను ఇది చేస్తానటువంటి ఒక తీర్మానాలు తీసుకుంటున్నప్పుడు ఆ తీర్మానాలకి ఎంతమంది కట్టుబడి కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మీ యొక్క హృదయాలను దర్శిస్తూ ఉన్నప్పుడు మీ యొక్క ఆలోచనలో ఒక ఆలోచన తిరుగుతుంది చూసారా? నేను ఇక్కడి నుంచి ఇలా చెయ్యాలి, నేను ఇక్కడి నుంచి ఈ పని చెయ్యాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనలు ఎంతమంది క్రియారూపంగా చేస్తున్నారు? ఆ ఆలోచనలు ఎంతమంది క్రియలలో అప్లై చేస్తున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. వాయిదా వేశాడు అబ్రహాం గారు? వాయిదా వేయలేదండి.
రేపు వెళ్దాం, వచ్చే వారం వెళ్దాం అనుకున్నాడా? 2025లో చూద్దాంలే అనుకున్నాడా? అనుకోలేదు. ఏంటి, దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో, దేవుడి స్వరం ఎప్పుడైతే విన్నాడో వెంటనే నిర్ణయాన్ని తీసుకున్నాడో, అమలు చేశాడో, ఏంటి క్రియారూపంగా దాన్ని ప్రారంభించాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు. చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి చాలా ప్రయాసపడుతూ ఉన్నారు, కానీ దాన్ని పాటించలేకపోతున్నారు, దాన్ని హృదయంలో స్వీకరించలేకపోతున్నారు, దాని ప్రకారంగా నడుచుకోలేకపోతున్నారు. ప్రియరా, ప్రభువా ఇదిగో అబ్రహామును ఆశీర్వదించావు, నన్ను కూడా ఆశీర్వదించు ప్రభువా. దేవుడు అందరినీ ఆశీర్వదిస్తాడండి. దేవుడు ఏంటి పేతురు రాసినటువంటి పత్రికలు ఏమన్నాడు? ఆశీర్వాదమునకు వారసులగుటకే నేను మిమ్మును పిలుచుచున్నాను. అంటే ఆశీర్వదించడానికి దేవుడిని పిలిచాడు, కానీ ఆ ఆశీర్వాదం కావాలంటే ఏం చేయమంటున్నాడు? ఆయన చెప్పిన పని చేయమంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియరా, ఏంటి ఇక్కడ చాలా మంది పనికి వెళ్ళేవారు ఉన్నారు, వేటకి వెళ్ళేవారు ఉన్నారు, కూలి పని చేసుకునేవారు, రకరకాలుగా ఏదో పనులు చేసుకుంటున్న వారు ఉన్నారు. నేను ఏ పని చేయనండి, నెల వచ్చేసరికి నా జీతం కావాలంటే వస్తుందా? వస్తుందా? ఏం పని చేసావమ్మా జీతం ఇవ్వమంటున్నావు? ఏం బాబు ఏం పని చేసావు ఇక్కడ జీతం ఇవ్వమంటున్నావు? ఒక్కరోజు కూడా నువ్వు డ్యూటీకి రాలేదు, జీతం ఇవ్వమంటున్నావు ఏంటి అంటారా లేదా? ప్రియరా, అవన్నీ కొంతమంది వాలంటీర్స్కి రిజైన్ చేయలేని వాళ్ళకి సాలరీస్ ఇవ్వట్లేదట. అంటే వారు ఎంత వాళ్ళు వాలంటీర్ పోస్ట్లో ఉన్నారు, పని చేశారు లేదు పక్కన పెడితే వాళ్ళు ఏమడుగుతున్నారు? మాకు జీతం కావాలని అడుగుతున్నారు. నేనేమంటానంటే, పని చేయకుండా జీతం ఆశించడం న్యాయమా? కరెక్ట్ కాదండి. మనం ఏదైనా పని చేసామనుకోండి, కష్టపడ్డామనుకోండి ప్రియరా, అప్పుడు ఆ పనికి తగ్గ జీతాన్ని మనం అడగడానికి అవకాశం ఉంటుంది. పని చేయకుండా నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా అంటే దేవుడు మౌనంగా ఉండి అలా చూస్తాడట. ఎందుకని? నేను చెప్పిన పని చేస్తుందా చేయదా, నేను చెప్పిన పని చేస్తాడా చేయడా అని దేవుడు అలా మౌనంగా చూస్తాడట. ప్రియ, మనమేమనుకుంటాం? దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడో నన్ను, అలా చూస్తూ ఉంటాం కొండల వైపు. అందుకే అంటాడు కదా దావీదు గారు, ఏమంటారు? కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఏమీయు రాలేదు, రాదు. నువ్వు ఎన్నిసార్లు కొండల వైపు చూసినా నీకు సమాధానం రాదు, ఆశీర్వాదం రాదు. ఎందుకో తెలుసా? ఆయన చెప్పింది మనం చెయ్యాలి. ఆయన చెప్పిన పని మనము చేస్తేనే మనకు ప్రతిఫలము. ప్రియరా, ఆయన చెప్పిన పని మనము చేస్తేనే మనకు ఆశీర్వాదం, చెప్పిన పని చేస్తేనే మనకు దీవెన. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? అందరూ యేసయ్యను కావాలని కోరుకుంటారు. యేసయ్య మా ఇంటికి రా, మా ఇంటికి రా, మా ఇంటికి రా అని అంటారు యేసయ్యను. కానీ యేసయ్య ఎవరింటికి వెళ్ళాడు? జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య చుట్టూ చాలా మంది తిరుగుతున్నారు. జక్కయ్య తిరిగాడా యేసయ్య చుట్టూ? తిరగలేదు. కానీ యేసుక్రీస్తు వారు ఎవరింటికి వెళ్ళాడు? జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. అంటే యేసుక్రీస్తు వారు జక్కయ్యలో ఏం చూశాడు? జక్కయ్య హృదయాన్ని చూశాడు. యేసు కావాలనుకుంటున్నాడు. ఆయన మాటల కోసం ఏంటి చెట్టు ఎక్కి ఆ యేసు మాటలు వినాలని యేసుని చూడ ఎంతో ఆతృత కలిగి ఉన్నాడు. ఆ హృదయాన్ని చూశాడు కనుక యేసయ్య ఈ జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్యా, నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నది, ఇదిగో నీ ఇంటికి రక్షణ వస్తుంది, నీవు కూడా అబ్రహాము కుమారుడివి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది ఏంటి యేసుక్రీస్తు వారి చుట్టూ తిరుగుతూ ఉన్నారు, యేసుక్రీస్తు వారు వెంబడిస్తూ ఉన్నారు, కానీ యేసయ్య వారి ఇంటికి వెళ్ళలేదండి. ఎందుకో తెలుసా? వారు తిరుగుతున్నారు, చేయట్లేదు. అందుకే ఏమంటాడు? నేను ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులవుతారు. ఏంటి, ఆ మధ్యకాలంలో కొంతమంది ఎమ్మెల్యే గారు కొన్ని కార్యకర్తలకు కొన్ని స్థలాలు ఇచ్చారు. కార్యకర్తలు కాని వారు కూడా నాకు స్థలం కావాలి చాలా మంది తిరిగారు. అందరికి వస్తాయా? ఏంటి, వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండి 24 గంటలు వారు చెప్పిన పని, వాళ్ళు చెప్పులు తీయమంటే చెప్పులు తీయాలి, బాత్రూమ్లు కడగమంటే బాత్రూమ్లు తీయాలి, రే వాడి మీద బురదయ్యారంటే వాడి మీద బురదయ్యాలి, రే ఇక్కడ చేయాలి, ఏం చెప్తే అది చెయ్యాలి. అలా చేసిన వాళ్ళకి ఏదన్నా ప్రతిఫలాలు వస్తాయి. అంతేగాని నేనేం చేయను, కాలేజ్ కూర్చుంటాను, టైం వచ్చిన నాకు కూడా ఒక 200 గజాల స్థలం కావాలండి ఏంటి ఇస్తారా? ఎవరు?
ప్రియులారా, మనం చెప్పిన పని చేస్తేనే ప్రతిఫలము. యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? నేను చెప్పిన పనిని మీరు చేస్తే మీరు నాకు స్నేహితులవుతారు. యేసయ్య స్నేహితుడు కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఒకసారి చేతుల పైకెత్తి చూపించండి. ఏండి అని అందరూ యేసయ్య స్నేహితుడు కావాలని కోరుకుంటారు. నేను కూడా యేసయ్య నాకు నా స్నేహితుడైతే ఎంత బాగుంటుందో నేను కోరుకుంటాను. ప్రపంచంలో ప్రియరా చాలా మంది యేసయ్యను కావాలని కోరుకుంటారు. ఏంటి స్వామి వివేకానందులు గారు ఏమని చెప్పారు? నేను యేసుక్రీస్తు వారి కాలంలో పుట్టి ఉంటే నా రక్తాన్ని చీల్చి ఆయన పాదాలు కడిగేవాడు అని చెప్పాడండి స్వామి వివేకానందులు గారు. ఎందుకు ఆ మాట చెప్పాడు? ఆయన మాటలు, యేసుక్రీస్తు వారి మాటలు అంత శ్రేష్టమైనవి. ఏంటి, ఒక మనిషిని బ్రతికించే మాటలు ఆయన మాటలు. మనుషులలో ప్రేమతత్వాన్ని నాటించే మాటలు ఆయన మాటలు. ఇటువంటి యేసుక్రీస్తు నేను చూడలేకపోయానే అని స్వామి వివేకానందులు గారు ప్రియరా, నేను ఆయన కాళ్ళలో పుట్టి ఉంటే నా రక్తాన్ని కడిగేవాడిని ఆయన పాదాలకు అని చెప్తున్నాడండి. అందరికీ యేసుక్రీస్తు వారు కావాలి. కానీ ఆయన ఏమంటాడు తెలుసా? నేను ఆజ్ఞాపించిన వాటిని మీరు చెయ్యాలి. నేను మీకు ఏదైతే ఆజ్ఞాపించానో మీరు జాగ్రత్తగా వాక్యాన్ని వింటే మీకు లాస్ట్లో ముగింపు మీకు అర్థమవుతుంది. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడలా మీరు నా స్నేహితులై ఉందురు. ఏంటి, మనం చేస్తున్నామా యేసయ్య మనకు ఆజ్ఞాపించిన వాటిని? మనము చేయగలుగుతున్నామా? ఏంటి, యేసయ్య మనకు ఆజ్ఞాపించినటువంటి పనులను ఏంటి మనము ప్రారంభిస్తున్నామా? వాటిని కొనసాగిస్తున్నామా? ఒకసారి మనము ఆలోచన చేద్దాం. నిర్గమాకాండం 29వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడింది. త్వరగా తీద్దాం. నిర్గమాకాండం 29వ అధ్యాయము త్వరగా ఎవరైనా తీసి చదవండి. నిర్గమాకాండము 39వ అధ్యాయం 42వ వచనం, చివరి వచనం, 42వ వచనం చదవాలి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు ఆ పని అంతయు చేసిరి. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేయుచుండిరి. అలాగునే చేయుచుండిరి గనుక మోషే వారిని దీవించెను. గట్టిగా చప్పడకూడదు. దేవునామని మేము అర్థం. ప్రియాడు ఇక్కడ ఏమంటున్నాడు? ఇశ్రాయేలుడు చెప్పిన అంతా కూడా, దేవుడు చెప్పిన అంతా కూడా ఇశ్రాయేలు ఏం చేశారు? అలాగున చేసిరి. అలాగు చేయడం వల్ల ఏంటి, మోషే గారు ఏం చేశాడంట? వారిని దీవించెను. ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు కూడా శిష్యులందరినీ పిలిచి తన 2 చేతులు వారిపై చాపి వారందరినీ దీవిస్తాడండి యేసుక్రీస్తు వారు. ఎందుకు తెలుసా? శిష్యులు యేసుక్రీస్తు వారు చెప్పినట్టు చేస్తారండి. అందుకే వారు శిష్యులుగా పిలువబడ్డారు. చాలా మంది తిరుగుతారు ఆయన వెనకాతల. అందరూ శిష్యులు అయిపోయారా? అందరూ శిష్యులు అవ్వలేదు. ఎవరైతే చెప్పినట్టుగా చేస్తారో వారు శిష్యులు అవుతారు. కనుక ఇక్కడ ఏమంటే తెలుసా? ఇశ్రాయేలీయులు దేవుడు చెప్పిన పని అంతయు చేసిరి. వారు అలాగు చేయుచుండిరి గనుక మోషే వారిని దీవించాడు. ప్రియరా, మోషే ఒక గొప్ప నాయకుడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే. అటువంటి గొప్ప వ్యక్తి వారిని దీవిస్తున్నాడంటే అది ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప ఆశీర్వాదం. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు చెప్పిన ప్రతి పని కూడా వారు చేశారంట. వారు చేయబట్టే వారు దీవెనలు పొందుకున్నారు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. మనము మేలు చేయుట యందు విసుకకయుందుము, మనము అలయక మేలు చేసితిమి అని తగిన కాలమందు పంట కోతుము. వింటున్నారా? మనము మేలు చేయుట యందు విసుకకయుందుము అంటే ప్రియర్ ఇక్కడ ఒక బృందం గురించి మాట్లాడుతున్నాడు. వారు పని చేసే విషయంలో విసుగు చెందలేదంట. పని అప్పగించే విషయంలో వారు విసుగు చెందలేదట, సనుగుకోలేదట. ప్రారంభంలో ఇశ్రాయేలు ప్రజలు సనుక్కున్నారు కదా. ఇక్కడ సనుగుకోలేదట, గుసగుసలు ఆడుకోలేదట. మేలు చేయుట యందు వారు ఏం చేశారట? విసుకకయుందురు. విసుక్కోలేదు. ఏదైనా పని చెప్తే వారు విసుక్కోలేదు. మొన్న మేము ఒక ప్రాంతానికి వెళ్ళామండి. ఒక ప్రాంతానికి వెళ్తే ఏం చేసావమ్మా?
ప్రియులరా, ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ప్రారంభంలో సనుక్కోవడం ప్రారంభించారు. వారు సనుక్కోవడం వల్ల ఏమైంది తెలుసా? పక్కనే ఉన్న కానాను దేశానికి వారు వెళ్ళలేకపోయారండి. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 430 సంవత్సరాలు పట్టింది ప్రియారా. పక్కనే ఉన్న కనాను దేశం, ఐగుప్తుకి పక్కనే ఉన్నటువంటి కనాను దేశానికి వెళ్ళడానికి 430 సంవత్సరాలు పట్టింది. నేనంటాను, వారు సనుగపోకుండా దేవుడు వారికి చెప్పినట్టుగా చేస్తే ఏంటి, ఒక 4 రోజుల్లో వారు వెళ్ళిపోతారటండి. ఒక వారం రోజులు అనుకుంటా. ఒక వారం రోజుల్లో వెళ్ళిపోయేటువంటి ప్రాంతానికి ఎంత కాలం పట్టింది? 430 సంవత్సరాలు పట్టింది ప్రియారా. చాలా సార్లు మన కుటుంబంలో, మన జీవితంలో ఆశీర్వాదం చూడడానికి మనకు వయసు అయిపోతుంది. అయ్యో, ఈ వృద్ధాప్యంలో ఈ ఆశీర్వాదం పొందుకున్నానేంటి, అయ్యో ఈ వయసులో ఈ ఆశీర్వాదం అనుకుంటాం. ఎందుకు లేట్ అయింది తెలుసా? మనము చెప్పినట్టు చెయ్యం అండి. మనిషికి ఉన్నటువంటి నైజం తెలుసా? చెప్పింది చేయకపోవడమే ఇష్టమట. చెయ్యొద్దన్న దాన్ని చేస్తారట, చేయమన్న దాన్ని చెయ్యరట. ప్రియరా, ఏంటి, మంచి చెప్పినప్పుడు దాన్ని స్వీకరించరు. ఒకవేళ ఏదైనా ఒక మాట కనుక మనం చెప్పామనుకోండి దాన్ని ఊరంతా ప్రసారం అయిపోతాయి. మంచి మాటలు చెప్తామా? ఆ మంచి మాటలు కనీసం మన గుమ్మం కూడా దాటం. ఎక్కడుంటే అక్కడ గడప దగ్గరే, వచ్చేవారు వస్తాను ఇక్కడే ఉండండి, నేను మళ్ళీ వస్తాను ఇక్కడే ఉండండి అని అక్కడ ముసిగేసి అక్కడ పడుకోబెడతారన్నమాట. మంచి మాటలు, మంచి విషయాలు. ఏంటి, ఫ్లోలో ఏదైనా ఒక మాట మనకు బయటకు వచ్చేసింది అనుకోండి, ఇలాగంట ఇలాగంట. ప్రియరా, ఇక్కడ ఈ గలతీల పత్రికలో ఏమన్నాడు తెలుసా? గలతీల పత్రికలో ఏంటి, మేలు చేయుక ఏమన్నాడు? మేలు చేయుడు ఎందుకు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసి తీమని తగిన కాలం. అది ఏంటి, మనము విసుకక ఏంటి మేలు చేసామని దేవుడు ఏం చేశాడట? తగిన కాలమందు మనకు పంటను మన చేతికి ఇస్తాడంట ప్రియారా. ఏంటి, ఏ పని చేసినా కొంచెం కష్టం ఉంటుంది, కొంచెం బాధ ఉంటుంది, కొంచెం వేదన అనేది ఉంటుంది ప్రియారా. వేదన అనేది ఉంటుంది. కానీ తగిన కాలమందు మనము పంట కోసుకుంటాము. మనం ఏ పని చేసినా విసుకోకూడదు, ఏ పని చేసినా సనుక్కోకూడదు. ప్రేమతో మనం చెయ్యాలి. ఇది నా దేవుడికి చేస్తూ ఉన్నాను, నా దేవుని బట్టి నేను చేస్తూ ఉన్నాను, నేను మనుషుల కోసం చేయట్లేదు, నా దేవుడు సంతోషపడాలి, నా దేవుడు ఆనందించాలని ఉద్దేశంతో మనం చేసినప్పుడు తగిన కాలమందు మనము దాని పంట కోస్తాము. ఒకవేళ మనుషులకే నువ్వు చేస్తున్నావు నువ్వు అనుకుంటే దానికి ప్రతిఫలము నీవు ఎప్పటికీ పొందుకోలేవు. మనుషులకు చేస్తున్నామని మనం ఎప్పుడు అనుకోకూడదు ప్రియరా. నేను నా దేవునికి ఏం చేశాను, నేను నా దేవునికి ఏం చేస్తున్నాను, నా దేవుడు చెప్పిన పని నేను చేస్తున్నానా అని ఒకసారి ఆలోచన చేయండి ప్రియరా. ఆలోచన చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకో తెలుసా? అబ్రహాము గారు దేవుడు ఏదైతే చెప్పాడో అబ్రహాం గారు అది చేశాడు కాబట్టి అబ్రహాము గారు దీవించబడ్డాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు గారు దీవించబడ్డాడు. ఇస్సాకు గారు కుమారుడైన యాకోబు గారు దీవించబడ్డాడు. యాకోబు గారు పుట్టినటువంటి బిడ్డలు 12 మంది గోత్రాలు ఇజ్రాయేల్ ప్రజలందరూ దీవించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్దామా? అందరూ కలిసి. కనుక ప్రియరా, మనము దేవుడు చెప్పింది మనం చెయ్యాలి. చూడండి, ఆఖరికి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 14:21. చెప్పండి, స్లోగా చెప్పండి, మాట్లాడే. అపోస్తల కార్యాలు 14:1 ఎన్నో వచనం? 14:21 చదువుదాం. మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి.
మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని ఏం చేశారంట? హెచ్చరించారట. హెచ్చరించడం అంటే అర్థం తెలుసా అమ్మా ఎవరికైనా? హెచ్చరించడం అంటే ఏంటి? పుట్టినట్టుగా చెప్పడం, కొట్టకుండా పుట్టినట్టు చెప్పడం, దాన్ని హెచ్చరించడం అంటారు. వారు ఎందుకు అలా చేశారంటే, ప్రియులరా, మనమందరము దేవుడి రాజ్యంలో ప్రవేశింపవలెనని, దేవుడి రాజ్యానికి మనం వెళ్ళాలని ఒకరినొకరు హెచ్చరించుకున్నారట. ఏంటి? అనేక మందిని శిష్యులుగా తయారు చేశారంట. ప్రియరా, మనము దేవుడు చెప్పిన పని మనము చేసేవారుగా ఉండాలి. ఏంటి? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మంచి మాటలు మనకు కనబడుతున్నాయి. చూడండి, ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 25వ అధ్యాయం 25వ అధ్యాయం 25వ అధ్యాయము 35వ వచనం. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టి తిని, తప్పికొంటిని, నాకు దాహం ఇచ్చి తిరి, పరదేశునై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరునై ఉంటిని, నాకు బట్టలిచ్చి తిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చి తిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చి తిరి అని చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉంటా మేము చూచితిమి, నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొనుడు చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశముడు చూచి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరుడైన చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు ఎప్పుడు రోగుటైనను చెరసాల్లో ఉండి చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయనను అడిగెదరు. మీరు ఇక్కడ ఆగుదాం. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నేను ఆకలితో ఉన్నాను, మీరు నాకు అన్నం పెట్టారు. నేను బట్టలు లేకుండా ఉన్నాను, మీరు నాకు బట్టలు ఇచ్చారు. నేను రోగినై ఉన్నాను, మీరు నన్ను పరామర్శించడానికి వచ్చారు. నేను చెరసాల్లో ఉన్నాను, మీరు నన్ను బలపరచడానికి వచ్చారు. నేను ఆహారం లేకుండా ఉన్నాను, నన్ను మీరు బలపరిచారు. నాకు ఇన్ని చేశారని ఏంటి వారు యేసుక్రీస్తు వారు వారిని అంటున్నారు. అప్పుడు వారు ఏమంటారు? ఎప్పుడు ప్రభువా నువ్వు ఆకలితో ఉన్నావు, ఎప్పుడు ప్రభువా నీవు బట్టలు లేకుండా ఉన్నావు అని వారిని అడుగుతూ ఉంటే ఆయన ఏమంటున్నాడు చూడండి ఒక్కసారి. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసి తిరిగనుక నాకు చేసి తిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామని మహిమపడతాం. ఇది మనం యేసుక్రీస్తు వారికి అన్నం పెట్టగలమా? యేసుక్రీస్తు వారు వస్త్రాలు ఇవ్వగలమా? యేసుక్రీస్తు వారు రోగిగా ఉంటే మనం ఆయనకి మందులు వేయగలమా? వేయలేమండి. ఒకవేళ యేసయ్య ఆకలితో ఉంటే అన్నం పెడదాం అనుకుంటున్నానండి అని అనుకుంటాం. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? ఇదిగో, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేశారు కదా, నాకు చేసినట్టే మీరు నాకు చేసినట్టే, నాకేం చేయవలసిన అవసరం లేదు. అల్పులైన వారికి మీరు చేశారు కాబట్టి మీరు నాకు చేశారు. మేలు చేయక విసుగక మేలు చేసినప్పుడు మనం దాని యొక్క ప్రతిఫలం పొందుకుంటాం. ఇక మీరు అలా కిందకు చదువుకుని వెళ్తే అక్కడ యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు. 41వ వచనము. అప్పుడు ఆయన ఎడం వైపుండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడి నిత్యాగ్నిలోనికి పోవుడి. ఏమంటున్నాడు ఆయన? రే, నాతోనే ఉన్నారు, నా పక్కనే ఉన్నారు, మీరు నన్ను విడిచి అపవాదికి వెళ్ళవలసినటువంటి నిత్యాగ్నిలోనికి మీరు వెళ్ళిపోండి. ఎందుకు ప్రభు మమ్మల్ని అలా వెళ్ళిపోమంటున్నావు? ఎందుకు ప్రభు మమ్మల్ని నరకానికి వెళ్ళిపోమంటున్నావు అని అడిగితే ఆయన ఏమంటే తెలుసా? నేను ఆకలితో ఉన్నాను, మీరు నాకు అన్నం పెట్టలేదు. నేను దాహంతో ఉన్నాను, మీరు నాకు దాహాన్ని తీర్చలేదు. నేను బట్టలు లేకుండా ఉన్నాను, మీరు నాకు బట్టలు ఇవ్వలేదు. నేను రోగినై ఉన్నాను, మీరు నన్ను పలకరించలేదు అని వారితో చెప్పినప్పుడు అప్పుడు ఆయన ఏమంటారా? అప్పుడు వారు ఏమంటారు తెలుసా? 45వ వచనం చూడండి, 44వ వచనం. రోగివై ఉంటే అయినను చెరసాల్లో ఉండుటవైనను చూచి నీకు ఉపచారము చేయకపోతేమని ఆయన అడిగెదరు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనా మీరు ఎలాగూ చెయ్యలేదు కనుక నాకును చేయలేదని
మీతో నిశ్చయముగా చెప్పుచున్న వారితో చెప్పాను. అంటే మన తోటి సహోదరులకు మనము సహాయం చేయకపోతే దేవుడు చెప్పింది మనము చేయలేనట్టే. మన తోటి వారికి మేలు చేయకపోతే ప్రియరా మనము దేవునికి ఏమీ చేయలేనట్టే. దేవునికి ఏమి ఇవ్వగలమండి? ఆయనకి ఏం తక్కువ? ఏమండి, ఆయన వలనే కదా మనం బ్రతుకుతున్నాం. ఆయనకి ఏమి ఇస్తామండి? ఆయనకి ఏమి ఇవ్వలేము. కానీ ఆయన ఏమని తెలుసా? ఇదిగో మిక్కిలి అల్పులైన వీరికి మీరు చేసిన ఎడల నాకు కూడా మీరు చేసిన వారే అంటున్నారండి. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియరా మనము దేవుని పని, దేవుని మాట మనం వింటున్నామా లేదా ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఏమండి, మన దేవుని మందిరాన్ని మనం ఎంత పరిశుభ్రంగా ఉంచుతూ ఉన్నాం, దేవుని సన్నిధిని ఎంత శుభ్రంగా దీన్ని ఉంచుతున్నాం. ఏంటి, మనము దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేస్తున్నామా, దేవుని కార్యక్రమాల్లో మనం పొందుకుంటున్నామా అని ఒకసారి మనం ఆలోచన చేద్దామండి. వీరా ఈ నెలంతా కూడా క్రిస్మస్ మీటింగ్స్ మన సంఘం తరపునే 5 మీటింగ్స్ ఏర్పాటు చేశాను. ఎవరు చెప్తారు? పాస్టర్ గారు కాకుండా 3 వారాల నుంచి చెప్తున్నాను. మరి మన సంఘంలో ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఎవరు చెప్తారు? చేయి పైకి ఎత్తండి. ఎవరికి ఒక గిఫ్ట్ ఇస్తాను ఈరోజు. చెప్పండి ఎవరు గిఫ్ట్ తెచ్చాను? కనిపించట్లేదు ఏంటి? ఎవరున్నారు? గిఫ్ట్ ఎవరికి కావాలి? ఏమండి, నిన్న వస్తే ఇదంతా బూజు. చూడండి, అక్కడ చూడండి బూజు ఎలా ఉంది. ఇంకా ఆ ఫ్యాన్లు చూడండి ఒకసారి, కనబడుతున్నాయి ఫ్యాన్లు. ఏమండి, గంగవరంలో ఫ్యాన్లు లేవు, చచ్చిపోతున్నారు అక్కడ గాలిక. మన దేవుడు ఫ్యాన్లు ఇచ్చాడు, దాన్ని శుభ్రంగా ఉంచుకోలేకపోతున్నాం. ఏంటి, గంగవరంలో నెలకి 2,000 కట్టాలి. ఇక్కడ రెంట కట్టే పని లేదు. దేవుడు మనకు మందిరాన్ని ఇచ్చాడు, దాన్ని శుభ్రంగా ఉంచుకోం. ప్రియరా, గంగవరంలో రెంట కట్టలేక 6 నెలలు చర్చ ఆపేశామండి. రెంట కట్టలేక, నెలకు 2,000 రెంట కట్టలేక అక్కడ చర్చ ఆపేస్తే దేవుడు ఒక వ్యక్తిని ప్రేరేపించి 60,000 రూపాయలు అక్కడ ఉన్న ఇలాంటి ఇంతే ప్లేస్ ఉంటుంది, 60,000 అడ్వాన్స్ ఇచ్చాడు రెంట్ లేకుండా. ఏమండి, ఈ డబ్బులు మీరు చర్చికి వారండి, చర్చ్ 2 సంవత్సరాల వరకు రెంట్ లేకుండా నేను చూసుకుంటానని చెప్పి 60,000 రూపాయలు అలా ఇచ్చాడండి. అతను ఎవరో మనకు తెలియదు. మొన్న ఆ రోజు మన సువార్త మీటింగ్ కూడా వచ్చాడు ఆయన. భోజనాలు పెట్టినప్పుడు ఏంటి, అమ్మ మీరు భోజనాలు పెట్టారా అని అక్కడ ఏంటి ఆయన మీటింగ్ పిలిచాం. వస్తాడో రాడో నాకు తెలియదు, తెలవాలి కదని పిలిచాం. ఆయన ఎవరో మనకి తెలియదు ప్రియారా. ఏమండి, నేను అంటాను, దేవుని పని చేయడానికి మనం ముందడుగు వేసినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఇజ్రాయెల్ ప్రజలు అది చేశారు కాబట్టే మోసే వారిని దీవించాడు. ఇజ్రాయెల్ ప్రజలు చెప్పింది చెప్పినట్టుగా చేశారు. ఈరోజు అక్కడ మనము చక్కగా ఆరాధన చేసుకోవడానికి ఒక స్థానం ఏర్పడింది. అక్కడ ఏంటి, కట్టుకోవాల్సింది కరెంట్ బిల్లు ఒక్కటే కట్టుకోవాలి ప్రతి నెల కూడా. ఏమండి, నిన్నే సున్న వేయించాడంట. ఫోన్ చేశారు, అన్నయ్య గారు సున్న వేయించేశానండి, చర్చ్ అంతా నీట్ గా ఉండాలని. సున్న వేయించేశాడు. ఆయన ఏం చేశాడు? సున్నం. ఏమండి, ఈరోజు మనం దేవుని కోసం ఏం చేస్తున్నాం? ఎవరో తెలియని వ్యక్తులు మనకు అంటే మనం చేసే పరిచర్యకు ఎంత చేస్తూ ఉంటే మనము దేవుని సన్నిధిలో ఉండి వాక్యాన్ని విని ఏంటి ఇక్కడ ఆశీర్వదించబడి, ఇక్కడ దీవించబడి మనము దేవుని కొరకు ఏం చేస్తున్నాం అని ఆలోచన చేయండి. మనము కూడా ఏమండి క్రీస్తు రక్తంలో కడగబడిన వారివి కదా, మనము కూడా క్రీస్తు సంఘంలో చేర్చబడిన వారివి కదా, మనము కూడా దేవుని ప్రజలమే కదా, దేవుని పిల్లలమే కదా. మనం ఏం చేస్తున్నాం దేవుని కొరకు? చేయవలసింది ఏమీ లేదంటారా? దేవునికి చేయవలసింది ఏముందని అంటారా? ప్రియరా, దేవునికి మనం ఏమి చేయలేము, కానీ దేవుడు మన ముందు ఉంచినటువంటి వాటికి మనము చేయగలమండి. మనము మనసు పెడితే మనకు అర్థమవుతుంది మనం ఏం చెయ్యాలో. మనం మనసు పెడితే మనకు అర్థమవుతుంది. ఏంటి, మన సంఘ కార్యక్రమాల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఏమండి, ఎన్నో కార్యక్రమాలు మనం ప్రారంభించాం ఈ సంవత్సరం. ఏంటి, సేవకులు రాబోతున్నారు, మంచి మంచి సేవకులు మన ప్రాంతానికి రాబోతున్నారు. కనుక ప్రియరా, మనము దేవుని యొక్క కార్యక్రమాల్లో ఏంటి పాల్గొందాం. దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. కనుక ప్రియరా, మనమందరం కూడా మన కొరకై దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ పరలోక రాజ్యాన్ని మనమందరం కూడా
స్వతంత్రించుకోవాలి, అక్కడ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే ఇక్కడ భూమి మీద ఆయన చెప్పిన పనిని మనము చెయ్యాలి ప్రియరా. దేవుడు మనకి ఏదైతే చెప్పాడో ఆ పనిని మనము చేసినప్పుడు ఏంటి మనము దీవించబడతాము, మనం ఆశీర్వదించబడతాం. ఈ సందర్భంలో ప్రియరా ఏంటి కొన్ని ప్రకటన నేను తెలియజేస్తాను. తర్వాత మనకు ప్రభుబల సంస్కారం ఉంది కనుక మనమందరం కూడా ప్రభుబల్లోనికి మనము మరి వెళ్దాము. దయచేసి 12 తారీఖున మన చర్చిలో మరి క్రిస్మస్ మీటింగ్ ఉంది, చర్చి యానివర్సరీ. కాబట్టి ఆ కార్యక్రమాన్ని మరి చర్చిలోనే పెట్టాలని అనుకుంటున్నాం. ఎందుకంటే బయట పెట్టే చాలా ఖర్చులు అవుతాయి కనుక మరి చర్చిలోనే ఏర్పాటు చేస్తాం. మరి ఈ కార్యక్రమం కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి ఈ రోజు రాత్రి మెక్లరింగ్ గ్రౌండ్ లో మరి సిటీ క్రిస్మస్ జరుగుతుంది కనుక దయచేసి ఇక్కడ ఆటో ఏర్పాటు చేస్తాం. 6:30 కల్లా ఆటో ఉంటుంది. మరి సంఘస్థులందరూ కూడా మరి 6:30కు రావాల్సిందిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మన సంఘంలో మరి ఎవరైనా క్రిస్మస్ మీటింగ్స్ పెట్టుకుంటారంటే దయచేసి వాటిని తెలియజేయండి. వాక్యం ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు తెలియజేసినట్లయితే మీ నేమ్స్ ఇక్కడ రాయడం జరుగుతుంది. ఈ సమయంలో మనము ప్రభుబల సంస్కరణకు వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి మనం చదువుకుందాం. దయచేసి ఎవరైనా ఒకరు లేచి నిలబడి చదివినట్లయితే మనము ప్రభుబల సంస్కారంలోనికి వెళ్దాం.